నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 95% స్ట్రైక్ రేట్ తో డబుల్ సెంచరీ క్రాస్ చేసింది. ఎవరి అంచనాలకు అందని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. బీహార్ ఇచ్చిన బూస్టింగ్ తో రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లాలని ప్రధాని మోదీ డిసైడ్ అయ్యారు. ఆయన నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ను ఎంచుకున్నారు. వచ్చే ఏడాది బెంగాల్లో పాగా వేయడమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు క్యాడర్కు బలమైన మెసేజ్ పంపించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ప్రధానంగా మోదీకి వ్యతిరేకంగా బలమైన గళం వినిపిస్తున్న మమతా స్టాలిన్లకు చెక్ పెట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇకపోతే బీహార్ అసెంబ్లీ ఎన్నికల తీర్పును బీజేపీ ప్రజానుకూల సుపరిపాలన రాజకీయాల విజయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కృతజ్ఞతా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ బీహార్ విజయాన్ని పశ్చిమ బెంగాల్కు బదిలీ చేస్తారని ప్రతిజ్ఞ చేశారు. జంగిల్ రాజ్ను అంతం చేయడానికి బీహార్ నుండి బెంగాల్కు గంగా నది బీహార్ నుండి బెంగాల్కు ప్రవహిస్తుంది. బీహార్ విజయం బెంగాల్లో బీజేపీ పాగాకు మార్గం సుగమం చేసిందని నరేంద్ర మోదీ అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్లో ఉన్న అడవి రాజ్యాన్ని కూడా బీజేపీ నిర్మూలిస్తుందని ఆ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు మోదీ. మమతా ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, ప్రధాని మోదీ పాలనపై పెరిగిన విశ్వాసంతో 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఖాయమని బీజేపీ నాయకత్వం ధీమాగా ఉంది. బెంగాల్లో ఇంకా 10% ఓట్ షేర్ను పెంచుకుంటే అధికారం సాధించడం కష్టమేమీ కాదంటున్నారు కమలనాథులు. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే విషయంలో టీఎంసీ సందిగ్ధంలో పడింది. ఒకప్పుడు బెంగాల్లో కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉండేది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించిన మమత కాంగ్రెస్ బలమైన నేతలను తమ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో హస్తం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు ఓ వెలుగున కాంగ్రెస్ ఇప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడుతుంది. అయితే టీఎంసీ వర్గాలు మాత్రం రాహుల్తో కలిసి నడిచేది లేదంటున్నాయి. బీహార్ ఎఫెక్ట్ బెంగాల్పై ఉంటుందా? బీజేపీ నేతలు చెబుతున్నట్టు మమతాను ఓడించేందుకు ఎలాంటి వ్యూహాలు ఉంటాయి? వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకుని అధికారంలోకి వస్తారా అన్నది చూడాల్సి ఉంది. కాకపోతే బెంగాల్లో దీదీని ఢీ కొనడం అంత ఈజీ కాదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.